జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారో, ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారో, రకరకాల మార్గాల ద్వారా అప్పులు తెస్తూ ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా, అంటే బడ్జెట్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక్కొక్క నెలలో రెవెన్యూ ఖర్చు అనే పద్దు కింద అన్నిటినీ ఖర్చు చెప్పకుండా రెవెన్యూ ఖర్చు అంటూ చెప్తూ వేలకు వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. ఉదాహరణకి క్యాగ్ లెక్కల ప్రకారం, మనకున్న సమాచారం ప్రకారం క్యాగ్ లెక్కలు చూస్తే జనవరి మాసానికి క్యాగ్ లెక్కలు వచ్చాయి. దీని ప్రకారం చూస్తే ఒక్క జనవరి నెలలోనే మాత్రమే రెవెన్యూ ఖర్చు, అంటే రోజువారీ ఖర్చు అంటారు దాన్ని. సో రెవెన్యూ ఖర్చు కింద దాదాపు 10,300 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 10,300 కోట్లు ఎందుకు ఎక్కువ ఉంటున్నాయంటే, జనరల్గా ప్రతి నెల రెవెన్యూ ఖర్చు ఒక 4-5 వేల కోట్లు ఉంటుంది. మ్యాక్సిమం 6,000 కోట్లు 7,000 కోట్లు ఎప్పుడు దాటదు. గత సంవత్సరం కానీ దాని ముందు సంవత్సరం కానీ ఈ జనవరి మాసానికి ముందు సంవత్సరాల ముందు మంత్స్లో కానీ ఎక్కడ కూడా 6-7 వేల కోట్లు దాటం లేదు. ఆ దాటని పరిస్థితుల్లో ఒక్క జనవరి నెలలో మాత్రమే 11,000 కోట్లు, దాదాపు 10,400 ప్లస్ ఎక్స్ట్రా, ఇంత ఖర్చు ఒక నెలలోనే, అంటే దాదాపు 5-5.5 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టేసింది గవర్నమెంట్. కానీ క్యాగ్కి ఇచ్చిన లెక్కలో మాత్రం 10,300 కోట్లు రెవెన్యూ ఖర్చు అంటూ చిన్న పద్ధతిని చూపిస్తారు. క్యాగ్ కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే దాదాపు ఇంత ఖర్చుని ఒక చిన్న స్టేట్మెంట్ కింద రెవెన్యూ ఖర్చు అంటూ ఇచ్చేస్తే ఇంకా ప్రతి నెల ఈ ఏమంటారు గవర్నమెంట్ ఖర్చులు ఇచ్చేం లాభం? 10,300 కోట్లు ఖర్చు పెట్టాము రెవెన్యూ ఖర్చు కింద, అంటే ఆ 10,300 కోట్లు బ్రేకప్ ఇవ్వకపోతే ఏం లాభం? క్యాగ్ యొక్క పారదర్శకత ఇక్కడ ఎక్కడొస్తుంది? సరే, ఇప్పుడు ఇంత ఖర్చు ఒక నెలలోనే ఎక్స్ట్రా పెట్టినప్పుడు అందరూ ఏమంటామంటే, అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు, లేకపోతే ఒక పెద్ద స్కీమ్ ఇచ్చారు, సంతోషం లేక కనీసం ఖర్చు పెట్టారనుకుందాం. కానీ ఏ స్కీములు లేవు, కొత్తగా ఏ స్కీములు లేవు. మాసానికి 5,000 కోట్లు ఉండే ఖర్చు ఒక్కసారిగా 10,300 కోట్లకు వెళ్ళిపోయింది. 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు. మిగతా ఖర్చులు అంటే వడ్డీలు కట్టడం, సబ్సిడీలు, సిబ్బంది జీతాలు, పెన్షన్లు ఇవేవి మారలేదు, ఇవన్నీ అట్లే ఉన్నాయి.